పోరాటం పెత్తందారులకి పేదలకు మధ్యలో జరుగుతుంది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదోడు ఎట్లా అవుతాడండి? బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోనే ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక పక్క భారతీ సిమెంట్ అనే ఫ్యాక్టరీ కూడా, సాక్షి అనే టీవీ ఛానల్ కూడా. పేదలకి పెత్తందారులకి ఎలా? మరి గతంలో పేద ప్రజలకి ఎందుకు ఆయన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారండి? ఇప్పుడు ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుందండి? పేద ప్రజలకు వెళ్ళట్లేదా? ఆయన రాజమండ్రిలోనే ఒక ఘాట్ విమర్శన చేసింది ఏంటంటే, ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పీకారు అని అంటే ప్రజావేదికని పీకారు, టీడీపీ నాయకులు కట్టుకున్నటువంటి ఆస్తులని కొల్లగొట్టారు, లేకపోతే జనాలు కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేశారు తప్పితే ఏం పీకారు అని అంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అగైన్ ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారంగా నదీ ప్రవాహ ప్రాంతంలో అసలు ఎట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కడతారనండి? ఆ మాత్రం జ్ఞానం ఉండదా? అండ్ ప్రధానంగా షర్మిల గారు అడుగుతుంది ఏంటి అని అంటే, నాకు సాక్షి పేపర్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదని అంటూ, భారతీ సిమెంట్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదు అని అంటూ. ఆ సింహం పైన ఈ తోడేళ్ళు గుంపంతా కలిపి అటాక్ చేసిన సింహం సింగల్గానే నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఫ్లయింగ్ కలర్స్తో 151 మంది ఎమ్మెల్యేలతో నిలబడ్డారు. మీరు గుండె మీద చేతేసుకొని నిజంగానే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా ఏపీలో మీరు అనుకున్న స్థాయి డెవలప్మెంట్ జరిగిందని? మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారు? 3 రాజధానులతో మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారు? మీరు నెగిటివ్ మైండ్ సెట్తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలే. జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంచి కళాకారులు, మంచి పెయింటింగ్ వేసుకోవడం కూడా నేర్చుకున్నారు. గతంలో మేము కట్టిన స్కూళ్ళకి వైఎస్ఆర్సీపీ కలర్లు పెయింటింగ్ పూసేసుకొని మేము ఇది బాగా సాధించాము. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇట్స్ అటర్ ఫూలిష్. మీ ప్రతిపక్షాలు కాదు మిమ్మల్ని బలంగా విమర్శిస్తున్న పథకాలు. మీరు హోంవర్క్ చేసుకున్న క్వశ్చన్ నన్ను అడగాలి. గత గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి తెలుసా అండి? గొడ్ల చావడి అంటారు చూసారా, ఆ రకంగా ఉండేది. మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నీ తిరగండి, వేల స్కూల్స్ అన్నీ కూడా మొత్తం రూపురేఖలు మార్చేస్తూ ఉన్నాం. మేము రచ్చబండ కార్యక్రమం చేస్తాం. చెట్టు కింద కూర్చొని నా దగ్గరికి చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పేరెంట్స్ వచ్చి మాకు ఫలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని నన్ను అడుగుతాం. ఇప్పుడు రాజమండ్రి సిటీలో మీరు ఇందాక మాట్లాడినట్లు చాలా డెవలప్మెంట్ జరిగిందని కొన్ని ప్రాంతాల పేరు, కొన్ని ప్లేసెస్ పేరు చెప్పారు. కానీ ఈ క్రెడిట్ ఎవరు అకౌంట్లో వేయాలి? ఇక్కడున్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అకౌంట్లో వేయాలా, లేకపోతే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారి ఆయన అకౌంట్లో వేయాలా? మీరు రేపు మార్నింగ్ మీరు రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి జస్ట్ పబ్లిక్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వచ్చే పదం ఎవరిదనేది మీకు తెలుసు. టీడీపీ జనసేన అంటే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్. ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అలర్ట్ కావాలి. మేకపోతే గంభీరంతో టార్గెట్ 175 అంటే 175 అంటున్నారు. వై నాట్ కుప్పం అంటున్నారు, వాళ్ళేమో వై నాట్ పులివెందుల అంటున్నారు. ఎలా ఎదుర్కొంటారు ఈ 2 పార్టీ? కాకపోతే మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినారా? వాళ్ళేమో ఇంటికి పోవడానికి సిద్ధం అంటున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పేసి గట్టిగా సబదాలు చేసి మాట్లాడుతున్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఆ రెడ్ బుక్ డైరీలో మీ పేరు కూడా ఉంటుందంటారా? పెట్టుకుంటే పెట్టుకునే ఉండి, సరదా పడితే పెట్టుకోమని. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయనకు మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో కానీ, జగన్మోహన్ రెడ్డి కొంతకాలం అరెస్ట్ అయ్యారు కాబట్టి కక్షపూరితంగా అరెస్ట్ చేశాడు తప్పితే కానీ ఏది ప్రూవ్ కాలేదు అని అన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ ఫిబ్రవరి ఎండింగ్కి తెలుగుదేశం గ్రాఫ్ డిక్లైన్ అయిందని నేను చెప్తున్నాను. రానున్న రోజుల్లో చూసినట్లయితే మీ రాజమండ్రి సిటీ నుండి ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. ఏ రకంగా ఎదుర్కొంటారు రాజమండ్రిలో ఇప్పుడు దాకా జరగని డెవలప్మెంట్ మేము చేసాం. గర్వంగా చెప్తున్నాం, 2 సంవత్సరాల్లో చేసాం. వాళ్ళు రాజమండ్రిలో అభివృద్ధి జరిగితే మాకు ఓటేయండి, అభివృద్ధి జరగలేదని మీరు భావిస్తే ఓటు వేయద్దని కూడా చెప్తాను. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి, లేదు అని అంటే వద్దని చెప్తాను. ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు మళ్ళీ ఓటేసి గెలిపించాలి అని అంటే, జగనన్న మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు, మాట తప్పరు, మడమ తిప్పరు. బలిరా